శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జూలై 1వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు గల 130 రోజుల కాలానికి శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో వక్రగమనంలోకి వచ్చింది. అయితే అసలు వక్రించడం అంటే ఏమిటి? అంటే రాహుకేతు గమనాలు ఎప్పుడు వక్రంలోనే ఉంటాయి. అన్ని గ్రహాలు ఇలాగా క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటే రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటారు. అంటే వారి యొక్క చలనమే వెనక్కి ఉంటుందన్నమాట. మీనరాశిలో ఉన్నారనుకోండి రాహువు, మళ్ళీ ఈ 30 డిగ్రీల కాలము 1.5 సంవత్సరం అయిపోగానే వారు వెనక్కొస్తారు. ముందరికి వెళ్ళాల్సింది మేషరాశిలోకి వెళ్ళాల్సింది పోయి వెనక కుంభరాశిలోకి వస్తారు. అలాగే కేతువు కూడా అంతే. కేతువు యొక్క స్థితి కన్యరాశిలో ఉందనుకుందాం. అయితే ఈ 30 డిగ్రీల కాలము 1.5 సంవత్సరాల కాలము ఈ నిడివి అయిపోతూనే వారు ఇట్లా ముందరికి వెళ్లకుండా తులారాశిలోకి వెనక్కి సింహరాశిలోకి వెళ్తారు. ఇక సూర్య చంద్రుల గమనానికి వక్రత ఉండదు. వారిద్దరూ ఈ కాలాన్ని నిర్దేశించేటటువంటి పగలు రాత్రిగా మనకి ఆ వెలుగుని ఇస్తూ ఉంటారు. వారు వక్రించినట్టయితే ఇక ఈ సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి వారికి వక్రగమనం అనేదే లేదసలు. ఉదయించాలి, అస్తమించాలి, తిరిగి ఉదయించాలి, అస్తమించాలి. నవగ్రహాలలో 4 గ్రహాల పరిస్థితి ఇలా ఉండగా మిగతా 5 గ్రహాలకి వక్రత ఉంది. వక్రత అంటే తనున్న స్థితి నుంచి ముందరికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళడం. అది ఏమిటి? ఏ ఏ గ్రహాలు అంటే కుజుడు, బుధుడు, గురువుగారు, శుక్రాచార్యుల వారు, శనిగారు. ఈ 5 గ్రహాలకి కూడా వక్రత ఉంటుంది. వాళ్ళు వక్రించినప్పుడు సజావుగా ఉండే పరిస్థితులు వక్రిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే శుక్రుడు గాని, గురువుగారు గాని వక్రించడం అనేది చాలా చాలా మంచిది. శుభగ్రహాలు వక్రించినట్టయితే శుభ ఫలితాలే ఉంటాయి. ఇక శనిగారు వక్రించినప్పుడు అస్సలు అనుకూల పరిస్థితులు ఉండడం కష్టమవుతుంది. అలాగే కుజుడు వక్రించినా, బుధుడు వక్రించినా కూడా కొన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి. అననుకూలం అనేది వారి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఏ రాశిలో సంచారం చేస్తున్నారు, అది లగ్నం నుంచి ఎన్నవ రాశి అనే దాన్ని బట్టి వారి యొక్క ఫలితాలు ఉంటాయి. అయితే ఈ జూలై 1వ తేదీ దగ్గర నుంచి 130 రోజుల కాలము నవంబర్ 7వ తేదీ వరకు కుంభరాశిలో శనైశ్చరుడు వక్రించారు. ఎన్ని డిగ్రీల దగ్గర వక్రించారు అంటే 25 డిగ్రీల 19 నిమిషాల దగ్గర వక్రించారు. అది పూర్వభాద్ర 2వ పాదం అవుతుంది. మరి వక్రించిన తర్వాత వారు ఎక్కడెక్కడికి వస్తున్నారు? పూర్వభాద్ర 1వ పాదము, శతభిషం 4వ పాదం వెనక్కి వస్తున్నారు. అంటే ఇక్కడ ఇంచుమించుగా 6 డిగ్రీలు వక్రించున్నారు. మరి ఈ శతభిష నక్షత్రం 4వ పాదము 18 డిగ్రీల 39 నిమిషాల దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రుజుమార్గంలోకి వెళ్తారు. శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, అలాగే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆ మిగతా 9 పాదాలు కూడా మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉంటారు శనిగారు. ఇక 6 డిగ్రీల నిడివి కలిగినటువంటి ఈ కుంభరాశిలో ఆ సమయంలో వక్రించి ఉండంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే శనీశ్చరుడు మందగ్రహం, కుంభరాశి చరరాశి, వాయుతత్వ రాశి, అలాగే వీరు మందుడు. ఇన్ని రకాల లక్షణాలన్నీ కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. బద్ధకం ఎక్కువగా అవడము, కోర్టుకి సంబంధించిన లావాదేవీలు, రాజకీయాలకి సంబంధించినటువంటి లావాదేవీలు, చాలా అనిశ్చిత పరిస్థితులలో ఉండడం, ఇలాంటి ఫలితాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. శనిగారు వక్రించారు కదా, అంత పూర్తిగా నియమబద్ధంగా నిజాయితీగా ఉండడం అనేది కొంచెం కష్టమవుతుందన్నమాట. దీనికి సాటి ఏది అంటే గురుబలం. గురుబలం గనక వ్యక్తిగత జాతకాలలో, అలాగే గోచారంలో కూడా గురుగారి యొక్క స్థానం చాలా బలంగా ఉన్నట్లయితే చాలా వరకు శనిగారు వక్రించిన ఈ దుష్ట ఫలితాలనేవి తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ, శనిగారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోవడానికి
శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, అలాగే శివుడికి అభిషేకం చేసుకోవడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఇలాంటివి చేసినట్టయితే చాలా వరకు ఈ దుష్ట ఫలితాలు తగ్గిపోతాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాం. మకర రాశి. మకర రాశి వారికి శనిగారి యొక్క వక్రత 130 రోజులు నిడివి గల కాలంలో శనిగారు వక్రించి మళ్ళీ రుజుమార్గంలోకి ప్రయాణం ప్రారంభిస్తారు. ఆ కాలం అంతా ఎలా ఉండబోతోంది అంటే, కుటుంబంలో ఐకమత్యం కాస్త తక్కువయ్యే పరిస్థితి, అనారోగ్యం కలిగే పరిస్థితి, ఎక్కువ ఆరోగ్యాలకు సంబంధించి ధనము వెచ్చించవలసినటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యుల కోసం గానీ, తన కోసం గానీ, బంధువర్గం కోసం గానీ, మాతృవర్గం కోసం గానీ ధనము అధికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కనబడుతోంది. స్థిర చరాస్తుల యొక్క కొనుగోలు విక్రయాల విషయంలో అతి జాగ్రత్త అవసరము. అక్కడ డబల్ రిజిస్ట్రేషన్లు ఉండడం గానీ, ఒక ధర అక్కడ ఉంటే మీరు ఇంకొక ధరకి అమ్మవలసి రావడం తక్కువకి, లేదా అక్కడ ఉన్న ధరకి చాలా ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయడం, ఇలాంటివి తరువాత తెలిసి మీరు మానసిక వేదనకి గురి కాబడడం, ఇలాంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అనారోగ్యం అయితే తగ్గుతుంది, కానీ దాని తాలూకు బాధ అనుభవించిన తదుపరి మాత్రమే తిరిగి మీరు ఆరోగ్యవంతులవుతున్నారు. ఇక్కడ ఆరోగ్యం గురించిన చిన్న బాధ ఉంటుంది అని చెప్పి గ్రహస్థితులు తెలియజేస్తూ ఉన్నాయి. పెట్టిన పెట్టుబడులకు సంబంధించి మీకు ఆ ధనం వచ్చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంత మీరు మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందుతారు. పెట్టిన పెట్టుబడిలో మనకి కొంత లాభం వచ్చింది కదా అనుకుని చాలా ఆనందపడతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే చెప్పిన పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి. ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది వీరికి, మకర రాశి వారికి. శని వక్రత అంత పూర్తి మంచిది కాదు. మిగతా గ్రహాల బలాల వల్ల, ముఖ్యంగా గురు బలం వల్ల ఈ శనిగారి సంచార దోషం చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, అయితే వీరికి కనులకి సంబంధించిన బాధలు ఉండడానికి అవకాశం ఉంది. కండ్ల కలకలాటివి రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా వేడి చేసే పదార్థాలు తినవద్దు అని కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఊపిరితిత్తులు, గాలి పీల్చుకుని వదిలే ఈ శ్వాసకోశ క్రమం కొంచెం ఇబ్బంది పెడుతుంది వీరిని. కాబట్టి ఈ విషయాలన్నింట్లలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నమస్కారం.